సింహాసనమున్న స్థలములలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు నీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందరి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఒక్క నిమిషం, ఒక్క క్షణం. ఈ వచనం తర్వాత మరోసారి తెలియజెప్తాను. ఈ పెద్దము సంఘము ఎక్కడ కాపురం ఉందట? ఎప్పుడైతే చదివు కదా, ఆ స్థలంలో ఎవరు కాపురం ఉన్నారంట? ఈ పెద్దమ సంఘం ఎక్కడ స్థాపనం ఉంది? చెప్పాలి. సాతాను సింహాసనం ఉన్న స్థలములో. ఎక్కడ? సాతాను సింహాసనం ఉన్న స్థలం అంటే ఆ స్థలం ఎవరిది? సాతానుది. పెద్దము సంఘం ఎక్కడుంది? సాతాను యొక్క సింహాసనం ఉన్న స్థలములో ఈ సంఘం ఉంది. అలాంటి స్థలములో పెత్తనం ఎవరిది ఉంటుంది? సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు నీ మధ్యను చంపబడిన దినములలో. అక్కడ ఎవరు చంపబడ్డారు? ఎవరు? అతని పేరు చెప్పబడిందా? అంతిపయ. అంతే. ఎందుకు చెప్పారు? విశ్వాసం గట్టిగా చేయాలి. మీకు మార్కులు సరిగ్గా రావట్లేదంటే కారణం అదే. ఎందుకు చంపబడ్డాడు? ఎందుకు చంపబడ్డాడు? విశ్వాసాన్ని విసర్జింపలేదనండి. విశ్వాసాన్ని, తనకున్న విశ్వాసాన్ని విసర్జింపలేదని. దేవుని యందు విశ్వాసం ఉండి సాక్షి అయి ఉన్నాడు గనుక. ఎందుకు చెప్పబడ్డాడు? దేవుని యందు విశ్వాసం ఉంచి సాక్షి అయి ఉన్నాడు గనుక, ఆయన నామమును గట్టిగా చేపట్టాడు గనుక, ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు గనుక ఏం చేశారు? చంపేశారు. సరే. తర్వాత అయినా ఇలాంటి విశ్వాసాలు ఉన్నప్పటికీ నేను నీ మీద కొన్ని తప్పిదములు మాపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకులకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. అటువలనే నీ కొలత రైతుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందము. ఇది అండర్లైన్ చేసుకోవాలి. కావున మారు మనసు పొందము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట తెలియగలవాడు వినుగాక. జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజంపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వారికి కానీ అది మరి ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రం చెల్లించున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పెద్దము సంఘము మీద చెప్పబడిన మాట ఏంటంటే, అయినను నీ మీద కొన్ని తప్పిదములను మాపవలసి ఉన్నది. ఎన్నో వచ్చిన కూడా అర్థం కాదు మీకు. నేను కొంత కొట్టేస్తాను మనం. పిల్లల వైపు చూశారంటే కొట్టేస్తాను మనం. వాక్యం ఏనండి, అది బయటకు వెళ్ళిపోవడం.
నేను ఎన్నో వచ్చిన నుంచి చెప్పాను? 12 వచ్చిన 17 వచ్చిన వరకు చదివించాను. ఆ 5 వచనాల్లో ఉన్న భాగాన్ని మీకు తెలియజెప్తున్నాను. ఎందుకలా తడబడిపోతున్నారు? మీరు బడిలో మార్కులు రాకపోవడానికి కారణం అదే. మీ మనసులు ఎక్కడో ఉన్నాయి. మనసు లగ్నం చేయకపోతే ఏది అర్థం కాదు. పాఠం అర్థం కాదు, వాక్యం అర్థం కాదు. ఆ కొన్ని వచనాల్లో ఒక వచనం సాతాను సింహాసనం ఉన్న స్థలము అనే దాని గురించి మరోసారి చెప్తానన్నా. ఇప్పుడు ఏ వచనం చెప్తానన్నా? 14వ వచనంలో వ్రాయబడిన దాన్ని చెప్తానన్నా. నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. మన మీద ఈ తప్పిదములు మోపబడినవి ఉన్నాయేమో చూసుకోవాలి. మన మీద ఈ తప్పిదాలు మోపబడి ఉన్నాయేమో చూసుకోవాలి. ప్రతి ఒక్కరు చూసుకోవాలి. ఏంటి తప్పిదాలు? విగ్రహములకు బలియించిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలులకు ఉరియొట్టుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. బిలాము బోధ. ఏ బోధ? బిలాము బోధ. కింద వచనంలో ఏ బోధ ఉందట? అటువలనే నీ కొలాయితర బోధన అనుసరించి వారును నీలో ఉన్నారు. కావున మనసు పర్వత తీతైన సంఘంలోకి వెళ్తే అక్కడ ఏ బోధ ఉన్నదంటే అబద్ధ ప్రవక్త అయినటువంటి ప్రవక్త కాలం నేను ప్రవక్తలని చెప్పుకుంటున్నా. ఏం చెప్పారు? బోధ. బోధనలో రకాలు. ఈరోజు దాని బట్టలు గుర్తుపెట్టుకుంది. బోధనలో రకాలు. బోధనలో రకాలు అనగానే మా పాఠం ఇంటికి వచ్చే కడుగుతుంది. మన గౌతమి ఇంటి కాడ పిల్లవాడి గురించి ఏం చెప్పలేదు అంటే గౌతమి అడిగిందంట, మా అబ్బాయి గురించి ఏం చెప్పలేదు. నేను దేవుడి పాట చేస్తాకు వచ్చాను కానీ నేను చెప్పిన ఫాలో చేస్తాను కదా. పెళ్లి బోధ, చావు బోధ, సమత్త బోధ, ఏవో బోధలు. ఆ బోధలో ఇక మోసపోసేసి ఉంటాయి. ఆ బోధలు కాదు, లోకములో ఉన్న బోధలు. నేను ఆ బోధలు ఏంటో ఇక్కడ ఏం బోధ చెప్పాడు? బిలాము బోధ, నీకులతాయిల బోధ, యెజబెలు బోధ. అలా మళ్ళీ పేర్లు మర్చిపోతారేమో అని ఇందాకే లిస్టు రాసుకున్నాను. ఆ లిస్టు చదువుతాను. మొట్టమొదటిగా దేవుని బోధ, దేవుని చేత బోధించబడినది. దేవుని బోధ అంటే దేవుని చేత బోధించబడినది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న శ్రేష్టమైన మాటలన్నీ దేవుని చేత బోధించబడ్డవే. మోషే మర్చిపోతాడేమో అని కొండ మీద, సీనాయి కొండ మీద కూర్చోబెట్టుకుని 40 దినాలు బోధించాడు. పదే చెప్పలే, ఒకసారి చెప్పాడు. ఒకవేళ మర్చిపోతాడేమో అని ముఖ్యమైన వాటిని ఆయన తన బ్రేలుతో 2 పలకల మీద తన బ్రేలుతో వ్రాసి ఇచ్చాడు. దేవుని బోధ. చెప్పండి, ఏ బోధ? దేవుని బోధ. రెండవది దెయ్యముల బోధ. ఏ బోధ? దెయ్యముల బోధ. దెయ్యాలు బోధ చేస్తాయా? తెలుసా మీకు? దెయ్యముల బోధ. దెయ్యాలు బోధ చేస్తాయా? బోధ చేస్తే అన్నవాళ్ళు చేస్తాను.
2 చేతులు లేచి చెయ్యవు అన్నవాళ్ళు చేయాలి. ఎవరు ప్రసన్న చెయ్యవు అని మిగిలిన వాళ్ళకి ఆ గోలంతా మాకు ఎందుకంటే అని చూస్తున్నాం. మిగిలిన వాళ్ళు ఆ గోలంతా మీకు ఎందుకన్నప్పుడు ఇంకెక్కడ మీకు ఏం పని మీకు ఎక్కడ ఎందుకు వచ్చారు? సేవకుల బోధ కంటే దెయ్యాల బోధ చాలా గట్టిగా ఉంటుంది. అపోస్తలుల కార్యాల గ్రంథంలో పౌలు శీలలో వాక్యం చెప్పడానికి వచ్చారు. అక్కడ ఒక ఆమె ఏం పట్టింది దెయ్యం? ఏం దెయ్యం పట్టినామే? పుత్తూరు అని దెయ్యం పట్టింది. వచ్చిన ప్రజలందరితో చెప్తుంది, ఇదిగో వీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులు, వీరు మీకు దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తారు, అందరూ నడవండి, రండి రండి యేసుని. ముందు ఇదే పాడుతుంది. ఎవరు? దెయ్యం పాడుతుంది. అంటే ఎవరి బోధ ఇది? ఈ బోధకి ఈ ప్రేరేపణకి ఇంటికి పౌలు శీలను కూడా సంతోషపడిపోయి చేస్తున్నాను. కానీ పౌలు గారికి ఏదో డౌట్ వచ్చింది. అందరినీ పంపుతుంది కానీ ఇవి రావట్లేదు ఏంటి అని ఆయనకు వచ్చి ప్రార్థన చేసేటప్పటికి ఆమెలో ఉన్నది ఎవరట? అద్భుతం దేవి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ బంధువులు అందరూ వచ్చి ఈయన పట్టుకొని గందరగోళం చేశారు. అంటే ఎవరు ఫోన్ చేస్తారు చెప్పండి? కానీ ఏ శంకరం గారు ఎవరు ఫోన్ చెప్తారు? ఏ శంకరం కదైనా పక్షియానా సంగతి ఎవరు బాగు చేస్తారు? దయ్యాలు బాగు చేస్తే లేదా? దయ్యాలు బాగు చేస్తాయి. దేవుని బాధ, దయ్యముల బాధ. ఇంత మనం చదివిన బిలాము బాధ. ఇవాళ బిలాము బాధ గురించి చెప్తా. యెజబెలు బాధ, నీకొలాయితుల బాధ, సద్దూకయ్యుల బాధ, అబద్ధపు బాధ, అబద్ధ ప్రవక్తల బోధలు, అనుకూల బోధ. మీకు అనుకూలం మండలి కోసం బోధ చేస్తారు, ప్రవచనాలు పలుకుతారు. మిశ్రమ బోధ, అన్ని మిశ్రం చేసి మిక్చర్ చేసేసి సాంబార్ చేసేసి ఇది భలే ఉంటుంది తినమంట. ఏ పోతుంది? మిశ్రమ బోధ. చెప్పండి ఇప్పుడు ఏ బోధ? ఏం చెప్పాను? ఎన్ని చెప్పాను అని అడిగారు. మీరు ఇంటే చెప్తారు వెంటనే. వరుసగా చదివేశాను. దేవుని బోధ, దెయ్యాల బోధ, బిలాము బోధ, యెజబెలు బోధ, నీకొలాయితుల బోధ, సద్దూకయ్యుల బోధ, అబద్ధ ప్రవక్తల బోధ, అనుకూల బోధ, మిశ్రమ బోధ. ఎన్నొచ్చినాయి? ఈరోజు ఏం చెప్తానంటున్నానంటే బిలాము బోధ. బిలాము ఏమి బోధ చేశాడు? బిలాము ఏమి బోధ చేశాడు? యావన్ ఎక్కడ చెప్పాడు? యావన్ బోధ చేశాడట? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు
ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ. బాలాకులకు నేర్పాడు, ఇశ్రాయేలులకు ఉరొడ్డు అని. దేవునికి స్తోత్రం. అందరము స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము సంఖ్యాకాండములోనికి వెళదాం. సంఖ్యాకాండములోనికి వెళితే బిలాము యొక్క చరిత్ర మనకు అక్కడ కనబడుతూ ఉంది. 37వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 37వ అధ్యాయంలో ముందు వెనక నుంచి ముందుకు వెళదాం. 37వ అధ్యాయంలో 15వ వచనం నుండి మనం చదువుతుంటే, మోషే వారితో, మీరు ఆడవారిని అందరిని బ్రతకనిచ్చితిరా, ఇదిగో బిలాము మాటను బట్టి పెయోరు విషయములో ఇశ్రాయేలుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా, అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టించి ఉండేను కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిలాము చేసిన బాధను అనుసరించినందుచేత ఆ సమాజంలో ఏం బయలుదేరిందట? తెగులు. ఏ బాధ అనుసరించినందుకు చెప్పాలందరూ? బిలాము బాధ అనుసరించినందుకు. కారణం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి ప్రయాణమై బయలుదేరి వస్తూ ఉన్న సమయంలో 6 లక్షల కాల్బలం, అంటే కాళ్ళ మీద నడిచేవారు. లెక్క పెడితే 20 సంవత్సరాలకు పై ఉన్న వారిని లెక్క పెట్టారు. ఎవరిని లెక్క పెట్టారు? 20 సంవత్సరాలకు పై ఉన్న వారిని లెక్క పెట్టారు. పురుషులను లెక్క పెట్టారు. వారు 6 లక్షల కాల్బలం. ఆడవాళ్ళు లెక్క పెట్టలే, 20 సంవత్సరాలు లోపలని లెక్క పెట్టలే. మహాజన సమూహం. వీరు వెళ్తుంటే ఏ దేశంలోనైనా అడుగు పెడితే ఆ దేశాన్ని పురుగులు నాకేసినట్టు నాకేస్తున్నారు. అక్కడ తినేస్తున్నారు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తారు. ఎవరో భద్రాచలం యాత్రకి వెళ్తున్నారు అనుకుందాం. అప్పుడప్పుడు ఇలా వెళ్తుంటారుగా. ఒక 500-600 మంది ఏకంగా కూడి వెళ్తున్నారు అనుకోండి. వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేద్దాం అనుకుని ఏంటి మన తాళపూడిలో హోటల్స్లోకి వెళ్ళారు అనుకోండి. హోటల్స్లో భోజనం దొరుకుతుందా? వాళ్ళు ఎంతమంది కొడుతారు? ఇందులో 3వ వంతుకు కూడా సరిపోదు. మిగిలిన వాళ్ళు ఆటలతోటే వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇంకా ఎదురేమన్నా ఏమో చూసుకుంటారు, ఏమైనా వండుతారా అని అడిగేవాళ్ళు ఉంటారు. అలాగా ఇశ్రాయేలు ప్రజలు ఇన్ని లక్షల మంది వెళుతూ ఉంటే ఏ దేశంలోనైనా కొంచెం చోటిస్తే ఆ దేశంలో తిండి దొరుకుతలేదు, తినేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఎవరి నోరు చెప్పబడిపోయి ఆ దేశపు తిండి తింటున్నారు. కానీ దేవుడు వారికి ఏమిచ్చాడు? మన్నానిచ్చాడు. అయినా వీళ్ళు ఆ జహవచాపల్యంతో వాటిని తింటున్నారు. అంచేత వాళ్ళు ఏం దొరుకుతున్నారు. అంచేత వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్తున్నప్పుడు ఆ ప్రయాణంలో ఎదోము దేశం వచ్చింది. ఏ దేశం? ఎదోము దేశం వచ్చింది. ఆ ఎదోము దేశం వచ్చినప్పుడు ఆ ఎదోము రాజు కబురు పెట్టారు, అయ్యా మేము మీ పట్టణం గుండా వెళ్తాం, మీ ఆహారం తినం,
మీ చేవల్లో ఏం ముట్టుకోం, మీ ప్రజలకు ఏమి అడ్డు చేయం, ఏ కీడు చెయ్యం, మా దారిని మేము వెళ్ళిపోతాంటే ఎదురురాజు వెళ్ళడం కుదరదు అన్నాడు. ఎదరం కోరాజు కుదరదు అన్నాడు, మిథ్యాను రాజు కుదరదు అన్నాడు. ఈ ప్రజలు వస్తుంటే మిగిలిన రాజులకి వాళ్ళ గూఢచారులు ఉంటారు, వాళ్ళ గూఢచారులు చెప్తున్నారు, జడిసిపోతున్నారు. ఆ క్రమంలో ఆ మార్గంలో బాలాకు అనే రాజు పరిపాలన చేస్తున్నటువంటి దేశం బాలాకులకు తెలిసింది, ఈ ప్రజలు మన దేశం గుండా వెళ్ళడానికి వస్తున్నారు అని. అతను ఏం చేశాడంటే ఆ వాళ్ళ దేశంలో ఉన్న ప్రవక్త అయిన బిలాము దగ్గరకు వెళ్ళాడు, కబురు పెట్టాడు. ఏమనంటే ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారు, నువ్వు కొండ మీద నుంచి వాళ్ళని శపించి డబ్బులు పంపాడు. దేవుడు బిలాముతో మాట్లాడాడు. నేను క్లుప్తంగా చెప్తున్నా, ఈ చరిత్ర జాగ్రత్తగా వినండి. దేవుడు బిలాముతో మాట్లాడినప్పుడు బిలాము వాళ్ళకి చెప్పాడు, నేను రానని చెప్పాడు. మళ్ళీ రెండోసారి మళ్ళీ పంపించాడు రాను. మొన్న 5 లక్షలు ఇస్తానని కానీ ఈసారి 20 లక్షలు ఇస్తానని పెంచుతుంటే ఎవడైనా ఏం చేయబోతాడు, పడిపోతాడు కదా. నేను యెహోవా దేవుడిని అడిగి చెప్తాను అన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు నా ప్రజలు. ఎవరు వాళ్ళు? నా ప్రజలు. మనం 20 ఈ సంఖ్యాకాండంలోనే 22 అధ్యాయంలో 22, 23 అధ్యాయాల్లో మనకి చరిత్ర కనపడుతుంది. మోయాబీయుల రాజు ఈ బాలాకు. ఈ 22వ అధ్యాయంలో చదువుతుంటే, తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరమున ఉన్న మోయాబు మైదానంలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులతో చేసినదంతయు చూచారు. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడి మోయాబీయులు ఇశ్రాయేలులకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎత్తు బీజి పచ్చికలు నాకి వేయినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది యావత్తు ఇప్పుడు నాకి వేయుదురండి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. బాలాకు ఎవరికి రాజు? మోయాబీయుల రాజు. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలాముని పిలుచుటకు అతని జనుడు దేశమందలి నది అందనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించము. ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చాను. మీరు జాగ్రత్తగా గమనించండి. ఒక ప్రవక్త కానీ ఒక దైవ సేవకుడు కానీ నీవు దీవించువాడు దీవింపబడిననియు, శపించువాడు శపింపబడిననియు నేను ఎరుగుదును. బిలాము దేవుని ప్రవక్త కాదు, వాడు మోయాబీయుల ప్రవక్త. వాడు దేవుడు ఎవరు అర్థం కావట్లేదు. అన్ని రకాల దేవుడిని వాడు పూజిస్తున్నట్టున్నాడు. కానీ ఈ బాలాకు ఏమంటున్నాడంటే, నీవు ఎవరిని దీవించదవో వారు దీవించబడతారు, ఎవరిని శపించదవో
వారు శపించబడతారు. పోయిన వారం ముందు వారము సౌలు ఎక్కడికి వెళ్ళాడు? సమూయేలు దగ్గరికి. ఎవరు తీసుకెళ్ళారు? పనివాడు ఏమన్నాడు? ఈ పట్టణములో దేవుని ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన చెప్పినది చేద్దాం, ఎందుకంటే ఆయన చెప్పినదంతయు జరుగును, ఆయన చెప్పినదంతయు జరుగును. కనుక ఆయన ఏం చేయమంటే అది చేద్దాం. దైవ సేవకుడు ఏమి ఎదుగుదల జరుగుతుందో జాగ్రత్త మీ జీవితాల్లో. దైవ సేవకుడు నోటి నుండి వచ్చే మాట ప్రతిదీ హెచ్చరిక అయి ఉండొచ్చు, ఆదరణ అయి ఉండొచ్చు, మీ మార్గాన్ని సరిచేసేది అయి ఉండొచ్చు. అబద్ధ బోధకులు, దొంగ బోధకులు, దయ్యపు బాధకులు అయితే వారి పరిస్థితి వేరుగా ఉంటుంది. మిమ్మల్ని మీరు మెచ్చుకోవడం కోసం అనుకూల మాటలు చెప్పచ్చు, కానీ దేవుని చేత పంపబడిన వాడు, దేవుని చేత అభిషేకించబడిన వారి యొక్క మాట నీవు విరినప్పుడు అది నీకు క్షేమము. అందరూ దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ దినము కాబట్టి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను సోదసమును చేతబట్టుకొని బిలామునందు ఏం పట్టుకుని సోదసం ఎంత ఉంటుంది? సోది చెప్పించుకోవడానికి ఎంత ఉంటుంది? ఇక్కడ బిలాము గారు నేర్చుకోవడం ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు ఆరేస్తే కొంతమంది ఉన్నాయి. ఫోటో తీయించుకోవాలంటే 5,000 10,000. టిఫిన్ చేయాలంటే ఆ అయ్యగారితో కలిసి కూర్చొని టిఫిన్ చేయాలంటే 10,000. అయ్యగారితో కలిసి భోజనం చేయాలంటే 50,000. ఏ అయ్యగారు? అయ్యగారు ఏ అయ్యగారు ఏంటి రేట్? ఇప్పుడు బిలాము ఏదైనా చెప్పాలంటే ఏం కట్టాలి? కప్పం కట్టాలి. సోదసమ్ము. ఎలీషా దగ్గరికి నయమాను వెళ్ళినప్పుడు కూడా కానుకలు అవన్నీ పట్టుకుని వెళ్ళాడు. ఎందుకంటే అప్పుడు ప్రజలకు నేర్పబడింది, దేవుని సేవకుని దగ్గరకు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నువ్వు వట్టి చేతులతో వెళ్ళకూడదు, వట్టి చేతులతో వెళ్ళకూడదు. అది నేర్చుకున్నాడు వాళ్ళు. దాని ప్రకారంగా సొమ్ము చేత పట్టుకుని వెళ్ళినప్పటికీ ఆయన ఏం సమాధానం చెప్తున్నాడు? 8వ వచనంలో అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి నీతో చెప్పేదనా. నేను ఎవరు సెలవిచ్చిన మాట? ఎందుకు యెహోవాను గురించి ప్రస్తావన చేశాడంటే, ఇశ్రాయేలు యొక్క దేవుడు ఎవరు చెప్పండి? యెహోవా దేవుడు. కనుక ఇతను ఎవరి దేవుడిని అడుగుతానన్నాడు? ఇశ్రాయేలు దేవుడైనా యెహోవాను అడుగుతాను, ఆయన దగ్గర విచారణ చేస్తాను, ఆయన దగ్గర ప్రార్థన చేస్తాను ఈ రాత్రంతా. ఆయన ఏం చెప్తాడో అది నేను నీకు చెప్తాను. ఎవరు వచ్చారు బెలం దగ్గరికి? బెలం దగ్గరికి ఎవరు వచ్చారు? నేను అది చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. ఎవరు వచ్చారు? అయిపోయింది. ఎవరు వచ్చారు? అది ఎందుకు సంతోషించే మాట? అది ఏమనుంది 9వ వచనంలో ఎవరు వచ్చారంటే మోయాబు వచ్చినప్పుడు ఎవరు వచ్చారు? రాత్రి ఎవరు వచ్చారు వాడి దగ్గరికి? దేవుడు వచ్చాడు. ఎవరి కొనుకో? ఎవరి కొనుకో? బిలాము కొరక. బిలాము కొరకంట. బిలాము ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? చెప్పు, ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు కదా? అదే పిచ్చిపోయింది. మోయాబు
మోయాబు అధికారుల కోసం ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రార్థన చేస్తున్నాడు, నేను ఏం చెయ్యాలి అని. ఎవరి తరఫున వచ్చాడు ఇప్పుడు దేవుడు? ఎందుచేత? ఇశ్రాయేలు ఆయన జ్యేష్ఠపుత్రుడు, ఆయన ఎన్నుకున్న జనాంగము. అందరం దేవునికి స్తోత్రాలు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదను. హల్లెలూయా, స్తుతి మహిమ ఇశ్రాయేలు నా జ్యేష్ఠపుత్రుడు, ఇశ్రాయేలు నా జనాంగము, ఇశ్రాయేలు నన్ను నేను ఏర్పరచుకున్న జనాంగము. ఇశ్రాయేలును ముట్టివాడు నా కనుగుడ్డను ముట్టినట్లే. దేవునికి స్తోత్రం. ఇదిగో మిద్యానీయుల రాజు బాలాకు వారికి కీడు చేయాలని తలబెడితే బిలామునద్దకు ఎవరి దిగి వచ్చేశారు? చెప్పలే, ఆ దేవుడు. నీవు దేవుని బిడ్డవైతే, దేవుని సమూహమైతే, దేవుని చేత నా బిడ్డ, నా సాక్ష్యము, నా జనాంగము అని చెప్పబడిన వారిలో నీవు ఉంటే నీ కొరకు పరలోకములో నుండి దేవుడు దిగి వస్తాడని శత్రువుల దగ్గరకు. అందరూ స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. నీ పక్షమున యుద్ధము చేయడానికి ఆయన దిగి వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మూడుసార్లు మనం యుద్ధం యెహోవాదే అన్నది. అవి కూడా మంచిది. వస్తుందా? యేసునందు నిలచున్నవాడా, దేవాడా, యేసునందు నిలచున్నవాడా. ఎంతో అనుక్షణము దయిస్తూ అనుదినము దయిస్తూ అనుక్షణము
హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి పాటలు నేర్చుకోవాలి? మీకు సమయానికి ఆదరణకరంగా పాడుకోవడానికి పనికొచ్చే పాటలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు దేవుని ప్రజమై ఉంటే, దేవుని జనాంగమై ఉంటే, దేవుని చేత ముద్ర వేయబడిన వ్యక్తివైతే, క్రీస్తు యొక్క ముద్ర నీ మీద వేయబడితే, నీ పక్షమున పరలోకము నుండి దేవుడు దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బిలాము దగ్గరకు దేవుడు దిగొచ్చాడు. దిగొచ్చి ఏమంటున్నాడు? ఈ మనుషులు ఎవరని అడుగగా, బిలాము దేవునితో ఇట్లనెను, సిప్పోరు కుమారుడైన బాలాకని మోయాబు రాజు చిత్తగించము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చాను, వారి భూతలమును తప్పుతున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపించము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయనేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. దేవునికి స్తోత్రం. వారెవరు చెప్పండి? వారెవరు? నువ్వెవరివి? నువ్వెవరివి? నీవు దేవుని ప్రజలైతే, దేవుని పిల్లవైతే, దేవుని పిల్లవాడువైతే నీవును ఆశీర్వదించబడిన వ్యక్తివే. దేవునికి స్తోత్రం. అందరము స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని అన్నవాడు ఎంతమంది చేయొద్దండి? చెప్పండి మీరు, నేను ఆశీర్వదించబడ్డాను అని చెప్పండి. నేను ఆశీర్వదించబడిన వాళ్ళను, నేను ఆశీర్వదించబడిన దానను చెప్పాలి. 10 చెప్పాలి, 10 చెప్పండి, చెప్పండి, చెప్పండి. మీరు చెప్పే కొద్ది శాపం తొలగిపోతుంది. నేను ఆశీర్వదించబడ్డాను, నేను ఆశీర్వదించబడ్డాను, నేను ఆశీర్వదించబడ్డాను చెప్పాలి. అందరూ చెప్పాలి, నేను ఆశీర్వదించబడ్డాను. చెప్పకుండా ఆశీర్వాదం ఇవ్వరు. నీకు కావాలనుకుంటే చెప్పు, అక్కర్లేకపోతే మాని, నాకేం బాగలేదు, నీకు ఆశీర్వాదం కావాలనుకుంటే నేను ఆశీర్వదించబడ్డానని చెప్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు పరలోకమందున్నాడు, నా కొరకు ప్రభువును పంపించాడు, శిలువను వేలాడి తీశాడు, నా పాపములను క్షమించాడు. నేను ఇప్పుడు దేవుని వాళ్ళను, నేను దేవుని వాళ్ళను, నేను దేవుని వాళ్ళను, నేను ఆశీర్వదించబడిన వాళ్ళను, నేను ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిలాముతో అంటున్నాడు, వారు ఆశీర్వదించబడిన వారు. నీ శత్రువు అంటాడు, ఆ వ్యక్తి ఆశీర్వదించబడిన వ్యక్తి, ఆ స్త్రీ ఆశీర్వదించబడిన ఆమె, ఆమె కుటుంబము ఆశీర్వదించబడింది, ఆ బిడ్డలందరూ ఆశీర్వదించబడిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనకు అతేటు రాదు, ఆశీర్వదించబడ్డావా? అన్నా సాక్షి చెప్తే ఉన్న పాటలు పాడేస్తుంటే అయితే ఆశీర్వాదం పొందేవాడు అనుకున్నాను. సాక్షి చెప్తే అది మొన్న వెళ్ళేవు కదా, మళ్ళీ వాడమన్నాడా? దేవునికి స్తోత్రం. మనము దేవుని వారం అయితే, వింటున్నారు అందరూ? ఎంతమంది వింటున్నారు? మనము దేవుని వారం అయితే, ఈ చేతులు దేవుని, ఈ కాళ్ళు దేవుని, ఈ కళ్ళు దేవుని, ఈ చెవులు దేవుని, ఈ తల దేవునిది, ఈ గొంతుక దేవునిది, ఈ నాలుక దేవునిది, ఈ దేహమే దేవునిది, ఈ దేహమే దేవునిది, నీ దేహమే దేవునిది. దేవునికి సూర్యాలు అర్పించడమే నీ పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు బిలాముకి? చెప్పండి. నువ్వు వారిని శపించకూడదు, నువ్వు వారిని శపించకూడదు.
మనోడికి తర్వాత మళ్ళీ దేవుడు శపించొద్దన్నాడు చెప్పాడు. అలా వెళ్ళిపోయారు. అదంతా ఇంటికెళ్ళని చదువుకోండి, ఇంటికెళ్ళని చదువుకోండి. మళ్ళీ డబ్బులు ఎక్కువ పంపించాడు, మళ్ళీ ఇంకో జనాలు పంపించాడు. పళ్ళు ఏమైపోతున్నాయి అట్లా. ఆ తాకటం వస్తుంటే మనకి ఎలా ఉంటుంది? వండేసిన తాక అక్కడ పెడితే ఎలా ఉంటుంది? మనకు ఒక సామెత ఉంది, ఏ మాట అన్నా తగ్గుతుందా? తగ్గుతే రానే ఉంది. అందరూ శ్రీ మహా వైద్యం లేదన్నమాట, కానీ అక్కడ ఉన్న పుట్టు ప్రైజు ఏమైపోయింది అది సామెత. అంటే అక్కడ ఏమి నాన్నగారి తిన్నాడు వెజిటేరియన్, కానీ అక్కడ ఏముండేవు. మీకు ఒక విషయం చెప్పనా? ఆదాము నుండి జాగ్రత్తగా వినండి, ఆదాము నుండి నోవహు కాలం జలప్రళయం పూర్తయ్యే వరకు మనుషుడు ఎప్పుడు మాంసం తినలే. ఇది ఎంతగా ఉంది కదా? ఎంతగా ఉందో లేదా? పౌరం తిన్నారా? ఏం తిన్నారు? ఆది కాలంలో మనం చేస్తే మనం తినడానికి ఏమి ఇచ్చాడంట? గింజలు, విత్తనాలు ఇచ్చాడు. దానికి వాళ్ళందరూ విత్తనాలు తిన్నారు. అంచేతాల్లో 9 సంవత్సరాలు బతికాడు. నోవహు జలప్రళయం అయిపోయిన తర్వాత దేవుడు అన్నాడు, మీరు మాంసమును కూడా భుజించవచ్చు అన్నాడు. తినడం మొదలెట్టాడు. ఏం తగ్గిపోయింది? ఆయుష్ తగ్గిపోయింది. నాన్ వెజిటేరియన్ తింటే ఏం జరుగుతుంది? ఆయుష్ పెరుగుద్దా? నువ్వు తొందరగా కావాలంటే మాంసం, కుక్క, నక్క, పిల్లి కనబడిందంతా నవ్వి. నువ్వు ఎక్కువ కాలం బతకాలంటే ఏంటంటే గడ్డి కాలం, గింజలు, ఆకుకూరలు, కూరగాయలు ఇది ఎక్కువ రోజులు బతుకు. సరే దేవుడు అన్నాడు వీడిని శపించడానికి తెలియతున్నాడు. వీడికి ఏమి ఆశ కలిగింది? 15 వచ్చిందంటే తన ఇంటిని వెండి బంగారములను నాకు ఇచ్చినాను, కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయనట్లు నేను నా దేవుడే యెహోవా నోటి మాట మేరలేను. సరే ఇదంతా ఇప్పుడు చదివితే చాలా టైం పడుతుంది, కానీ దేవుడు ఏం చెప్పాడంటే మళ్ళీ వీడి మనసు అంతా దేని మీద లాగేస్తుంది? వాళ్ళకి ఇచ్చిన వెండి బంగారాల మీద. ఆ వెండి బంగారాల మీద లాగేస్తుంటే వాడి మనసు అంతా అటు వెళ్ళిపోతుంటే ఇప్పుడు దేవుడు అన్నాడు మళ్ళీ వచ్చి, రే వెళితే వెళ్ళి కానీ నువ్వు వాళ్ళని శపించడానికి. సరే పొద్దున్న లేచిపోయాడు. మరి ఏం కావాలి ఇంటికి? ఆ గిఫ్ట్ కావాలి, ఆ వెండి కావాలి, ఆ బంగారం కావాలి, ఆ బట్టలు కావాలి, అవన్నీ కావాలి. వెళ్ళిపోతే ఎవరితో బుద్ధి చెప్పించాడు? గాడిద. అది మరాయిస్తుంది, వెళ్ళడం లేదు. ఎందుకంటే దాని కన్నులకి ఎవరు కనబడుతున్నారు? ఖడ్గము దూసినా దేవుని దోషి కనబడతారు. ఏంటవి? ద్రాక్ష తోటలో గోడలు ఉన్నాయి.
ఆ గోడల సందులోంచి వెళ్తుంటాయి. ఎదరకుండా ఎవరున్నారు? దేవుని దూత. అప్పుడు కంగారు పడిపోయి, దేవుని దూతను చూసి కంగారు పడిపోయి ఆ గాడిద అడ్డు ఇటు తిరిగితే ఈ పరిగెత్తడంలో, కంగారు పడి పరిగెత్తడంలో ఈయన ఏం చేసిందట, ఆ గోడ కట్టి నొక్కేసింది. కోపం వచ్చేసి దిగేసి ఆ గాడిదని కర్రొచ్చుకొని దబా 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 బాధేస్తున్నాడు. ఎందుకు ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? ఎవరో మీరు 10ంటికి వస్తే 10 నుంచి 10:30 వరకు వచ్చిన వాళ్ళకి అందరూ తలో 10,000 రూపాయలు ఇస్తామన్నారు. మా శ్యాంప్రసాద్ బయలుదేరాడు, మోటార్ సైకిల్ వేసుకుని బయలుదేరాడు. అది ధర్మారం దాటాక బండి ఆగిపోయింది. అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. అది చుట్టూ మంటుంది మళ్ళీ అయిపోయింది, చుట్టూ మంటుంది మళ్ళీ అయిపోయింది. అప్పుడు ఏమొస్తుంది? బాధ. అది దావతున్నాడు, దాము చెప్తాడు. అలా కోపం వచ్చింది, కర్ర పుచ్చుకుని కొట్టేస్తే అప్పుడు గాడిద మాట్లాడటం మొదలెట్టింది. యెహోవా గాడిదకు వాక్కునిచ్చాడు, ఇదో నేను చంపడానికి దారిలో ఆ దూత కనబడుతున్నాడు చూడు అన్నప్పుడు అతను కన్నులు తెరవబడ్డాయి. దూత కనబడ్డాడు. అప్పుడు భయంతో వణికిపోవడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. 37 అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవల నిలుచున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిద నీవు కొట్టిదివి, ఇదిగో నా ఎదుటి నీ నడక విపరీతమైనది కనుక నేను నీకు విరోధిగా బయలుదేరి వచ్చింది. దేవుని పిల్లలారా, మనము దేవుని మాట వినకపోతే దేవుడు మనకు విరోధిగా మారిపోతాడు. దేవునికి విరోధముగా మారి మనం ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేం. ఆయన మన పక్షాన్ని ఉంటే మన శత్రువు మనం ఏమి చేయలేడు. ఆయనే మన శత్రువు అయితే మనకేముంటుంది? ఏమి ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, బిలాము వెళ్ళాడు. అక్కడి నుండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయాలన్నీ మనం చూస్తుంటే 23, 24 అధ్యాయాల్లో దేవుడు అతని నోట వచ్చిన దీవెన ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇతడు శపిద్దామని వెళ్తే ఏమొచ్చింది? దీవెనే వచ్చింది. దేవునికి స్తోత్రం. రాజుగారు కోపగించాడు. ఇప్పుడు అసలు చరిత్ర రాజుగారు బాలాక్ గారు కోపగించాడు. అరే, నేను ఇన్ని డబ్బులు ఇచ్చాను, ఇన్ని చేశాను, నువ్వు అలాగా దీవెనలు ఇచ్చేవేంటి అన్నప్పుడు ఇప్పుడు ఒక ఉపాయం చెప్పాడు. ఆ బోధ దానిని గురించే ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది. ఈ సంఖ్యాకాండం 37 అధ్యాయంలో కూడా వ్రాయబడింది. ఏమనంటే ఇశ్రాయేలులకు ఆశీర్వాదం చనిపోవాలంటే, ఇశ్రాయేలులకు దేవుని కృప పోవాలి అంటే, వారి మీద నుంచి కృప తప్పిపోవాలి అంటే వారు మార్గం తప్పాలి. ఏమవ్వాలి? చెప్పాలి. వారు మార్గం తప్పాలి. మార్గం తప్పాలంటే దేవుని విడిచిపెట్టాలి. దేవుని విడిచిపెట్టి వారి విగ్రహారాధన చేయాలి. ఏం చేయాలి? విగ్రహారాధన చేయాలి. విగ్రహారాధన చేస్తే దేవుడు వారి మీద కోపగిస్తాడు. మరి వారి విగ్రహారాధన చేయాలంటే ఏం చేయాలి? అది విగ్రహారాధన చేయాలంటే ఏం చేయాలి? మిద్యానీయులలో ఉన్న, మోయాబీలలో ఉన్న, ఇలా చుట్టుప్రక్కల ఉన్నటువంటి రాజ్యములలో ఉన్న యవ్వనస్తులైన ఆడపిల్లలను
ఆ మగవాళ్లకు 20 అండి, 25 వచ్చాయి. 25 వచ్చాయి. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించి అట్లు ఇశ్రాయేలీయులు బయల్పేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు యొక్క మగపిల్లలు ఎవరితో విచారణ చేయడం మొదలుపెట్టారట? మోయాబు అంటారు. వాళ్ళు పరిగెట్టుకుని ఈ పాపం చేయించడానికి ఎవరి బోధ కారణమైంది? బిలాము బోధ. బిలాము బోధ అంటే బోధలో త్రోవ తప్పించే బోధ, దేవునికి దూరపరిచే బోధ, దేవుని ఆశీర్వాదముల నుండి నిన్ను బయటకు వెనక్కి లాక్కొచ్చే బోధలు ఉంటే జాగ్రత్త. వీడు ఏమి చెప్పాడంటే ప్రకటన గ్రంథంలో రాయబడినట్టుగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిరులకు. ఇదిగో ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అదే చేశారు. మోయాబు రాండ్రతో వారు ఉండడం ప్రారంభించినప్పుడు మోయాబు స్త్రీలు ఏం చేశారట? తమ దేవతలకు బలులు ఇచ్చి ఆ బలి ఆహారమును ఎవరికి పెట్టారు? ఇశ్రాయేలు పురుషులకు పెట్టారు. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? నువ్వు తీర్థాల్లో భోజనానికి వెళ్ళావనుకో, దేవునికి దూరం అయిపోతావు. ఆ భోజనాలు ఈ భోజనాలు అని అది లోక సంబంధించిన వారి వారి దేవుళ్ళను నమ్ముకునే భోజనాలు. ఆహారమును ప్రేమించో, దేన్నో ప్రేమించి మీరు వెళితే దేన్ని పోగొట్టుకుంటారంటే దేవుని దీవెన. ఇప్పుడు అక్కడ జరిగిందని నేను ముగించేస్తున్నాను. జరిగింది ఏంటంటే వీరు వ్యభిచారం చేయడం మొదలుపెట్టిన తర్వాత వారి సమాజంలో తెగులు పుట్టింది. ఏం పుట్టింది? తెగులు ప్రారంభమైంది. దేనివల్ల? వ్యభిచారం. పూర్వకాలం వ్యభిచారపు తెగుళ్ళు ఉండేవి. వాటితో చాలామంది చచ్చిపోయేవారు. ఇప్పుడు అన్ని మందులు వచ్చిన వాళ్ళని కష్టం తగ్గించుకుంటున్నారు, కానీ కొంతమంది కుళ్ళు వాసన కొట్టేసేవారు. అలాంటి సమస్య ఈ ఇశ్రాయేలు ప్రజల సమూహంలో వచ్చేసింది. కొన్ని వేల మంది చనిపోయారు. కొన్ని వేల మంది. చూడండి, 25:9 వచ్చిన చదువు. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. ఏ తెగులు చేత? దీన్ని ఐఎస్టిడి ఏదో అంటారు. ఇంటర్నల్ సెక్చువల్ ట్రాన్స్ఫర్ డిసీజ్, ఐఎస్టిడి. వాటి వల్ల 24,000 మంది చనిపోయారు. పెద్దలందరూ కూర్చుని ఉన్నప్పుడు మాట్లాడుకున్నారు. ఈ అధ్యాయం ప్రారంభించి మనం చదువుతున్నప్పుడు మోషే అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు వారి దగ్గర కబురు వచ్చింది. ఒక మోయాబు స్త్రీ ఒకరితో కలిసి గుడారంలోకి వెళ్ళారు. ఈ మాట వినగానే అహరోను కుమారుడైన ఫీనెహాసు రౌద్రుడై ఈడ్చి చేత పట్టుకొని వెళ్ళిపోయి వారి గుడారములో ప్రవేశించి
వారిద్దరు యాక్యముగా ఉండగా ఆ ఈట తీసుకొని వారిలోంచి వారిని పొడి చేస్తే ఆ పురుషుని యొక్క కడుపులో నుండి ఈ స్త్రీ యొక్క కడుపులో నుండి దూసుకెళ్ళిపోయి నేలలోకి దిగిపోయింది ఆ ఈటె. లేకపోతే చచ్చారు వాళ్ళు. ఆ స్త్రీ పేరు చంపబడిన వాని పేరు యజ్ఞంలో ఉంది. 14 వచనంలో చంపబడిన వాని పేరు జిమ్రి. అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబములకు ప్రధాని అయిన సాలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కొచ్వి. ఆమె అతడి విద్యానీయులలో ఒక గోత్రములకును తన పితరుల కుటుంబములకును ప్రధాని అయినది. ఇద్దరు గొప్పవాడే. అలా ఆ గోత్రానికి పెద్దోడు, ఈ గోత్రానికి పెద్దోడు. ఈ పిల్ల పెద్దగా ఆ ఇంట్లో. కానీ ఫీనెహాసు ఏం చేశాడు వారిని? ఎప్పుడైతే ఫీనెహాసు ఇది చూడండి 5వ వచనం, కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతివాడును బయలుపేరుతో కలిసిపోయిన తన వశములో ఉన్న వారిని అందరినీ చంపగలడు. ఇదిగో మోషే కనుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునందు ఏడ్చుచుండిన ఇశ్రాయేలు సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలు ఒకడు తన సహోదరుల ఎదుటకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాను. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూసి సమాజము నుండి లేచి ఈటను చేతబట్టుకొని పడక చోటికి ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో కూడా దూసుకొని పోయినట్లు పొడిచారు. అప్పుడు ఇశ్రాయేలుల నుండి తెగులు నిలిచిపోయింది. ఎప్పుడైతే పొడిచాడో ఆ తెగులు నిలిచిపోయింది. వీళ్ళెంతో తెచ్చారు, తెగులు అయిపోయింది. పాపానికి జీతం మరణం. మనలో పాపమున్నంతసేపు తెగులు నిలిచి ఉంటుంది. మనలో పాపమున్నంతసేపు శాపం నిలిచి ఉంటుంది. మనలో పాపము నిలిచి ఉండడానికి కారణం అబద్ధపు బోధలు, వాక్యమును కలిపి జరిపే బోధలు. నీకు నచ్చిన బోధను నీవు వెంబడిస్తే నీకు కలిగేది ఏంటంటే మేలు కాదు, కీడు. అందుచేత ఈ అబద్ధపు బోధలను విసర్జించాలి. బిలాము బోధ విసర్జించాలి. నీకునైతుల బోధ విసర్జించాలి. యెజెబెలు బోధ విసర్జించాలి. సద్దూకయ్యుల బోధ విసర్జించాలి. అబద్ధపు బోధ విసర్జించాలి. అనుకూలపు బోధలన్నింటినీ విసర్జించాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుంటారు. నీవే బోధలో నిలుచుంటున్నావు. నిన్ను దిద్దుబాటు చేసే బోధలో నిలిచి ఉండాలి. నీ మార్గమును సరిచేసే బోధలో నిలిచి ఉండాలి. ప్రభువులో నడిపించే బోధలో నిలిచి ఉండాలి. నిన్ను మెచ్చుకోళ్లతో బోధించే బోధ నిన్ను నష్టం వైపు నడిపిస్తూ ఉంది. నిన్ను కీడు వైపు నడిపిస్తూ ఉంది. ప్రభుని అడుగు, ప్రభువా నాకు జ్ఞాన బోధ దయచేయి, జ్ఞాన బోధ దయచేయి. నేను అజ్ఞానములో పడిపోకుండా, నీ మార్గమునకు దూరం అయిపోకుండా, నేను నీలో నిలిచి ఉండినట్లుగా నీ కృప దయచేయి. నీ కృప దయచేయి. ప్రభువుని అడగండి, ప్రభువా నాలో దోషము నిలిచి ఉన్నదేమో, నాకింకా ఈ శోధనలు ఉన్నాయి, ఈ తొందరలు ఉన్నాయి, ఈ బలహీనతలు ఉన్నాయి, ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఇరుకులున్న కారణం నాలో ఏ దోషము నిలిచి ఉన్నదో, నాలో ఏ అపరాధము నిలిచి ఉన్నదో, నాలో
ఏ పాపము నిలిచి ఉన్నదో దానిని తొలగించు ప్రభువా, దానిని తొలగించు ప్రభువా, దానిని దూరపరచు ప్రభువా. అడుగు ప్రభువుని అడుగు, ప్రభువుని అడుగు, ప్రభువుని అడుగు, ప్రభువుని అడుగు. ప్రభువా నాకు జ్ఞానం నేర్పయ్యా, నీ వాక్యపు త్రోవలో నన్ను నడిపించయ్యా, నీ వాక్యపు త్రోవలో నడిపించయ్యా, నీ వాక్యపు వెలుగులో నడిపించయ్యా, వాక్యపు జ్ఞాన బోధ నాకు దయచేయ్యా. అడగండి, ప్రభుని అడగండి.